హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్‌కు సంబంధించి తాజా సమాచారం విడుదల. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమల్లో ఎదురవుతున్న సమస్యలు మరియు పరిష్కారాలకు సంబంధించి ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాము. సో, ప్రభుత్వం జీవోలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పథకం అమలును అధికారులు పర్యవేక్షించటం లేదని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యంగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. తమ బాధ్యత తీరిపోయిందన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. ఇక నిధుల మళ్లింపు, సేవల లేమి. అంటే గత 3 నెలలుగా ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షనర్ల వేతనాల నుంచి 1.5% విరాళం కట్ చేస్తున్నప్పటికీ పథకం అమలుపై స్పష్టత అనేది ఇప్పటికీ రావటం లేదు. పాత బకాయిలు చెల్లించలేదనే కారణంతో హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ యొక్క ఈహెచ్ఎస్ సేవలు అందించడానికి నిరాకరిస్తూ ఉన్నాయన్నమాట. ఆసుపత్రుల నిరాకరణ. ప్రభుత్వ పథకం అమలుకు ప్రస్తుతం పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుండి స్పష్టమైన మార్గదర్శకాలు అందటం లేదని ఆసుపత్రుల యాజమాన్యాలైతే చెబుతున్నాయి. సో, మార్గదర్శకాల లోపం అయితే తెలుస్తోంది. ఇక 3 నెలలు గడిచినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయలేదు. సో, మొత్తానికి డిజిటల్ హెల్త్ కార్డుల జారీలో జాప్యం అయితే కొనసాగుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అత్యవసర వైద్యం అవసరమైన ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులైతే పడుతూ ఉన్నారనమాట. అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా జరగటం లేదు. అధికారుల జవాబుదారీతనం లేని పనితీరుల వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. సో, అధికారులు చేస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వానికే చెడ్డ పేరు. సో, మరి పరిష్కార మార్గం ఏంటి? తీసుకోవాల్సిన చర్యలేంటి? ఉద్యోగుల డిమాండ్స్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై సీరియస్‌గా స్పందించి ఈహెచ్ఎస్‌ను పకడ్బందీగా అమలు కావాలని అధికారులకు ఆదేశం జారీ చేయాలి. అవసరమైతే ఈ యొక్క ఈహెచ్ఎస్ సంబంధించి ఏవైతే క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయో వాటిని సీఎం గారు పర్యవేక్షించినట్లయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమైన మార్గదర్శకాలు పథకం అమలుపై వెంటనే స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాలి. డిజిటల్ కార్డుల పంపిణీ సాంకేతిక సమస్యలను పరిష్కరించి అర్హులైన అందరికీ వెంటనే డిజిటల్ కార్డులను అందజేయాలి. బకాయిల చెల్లింపు ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పాత బకాయిల సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ఆసుపత్రులతో చర్చలు నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో చర్చలు జరిపి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయి వైద్యం అందేలాగా చర్యలు తీసుకోవాలి. నిరంతర పర్యవేక్షణ అంటే పథకంలో లోపాలు లేకుండా సాఫీగా సాగేలాగా ఉన్నత అధికారులు చిత్తశుద్ధితో బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుంది.